అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ప్రతిరోజు ఒక కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ. కళింగ విదర్భ రాజ్యాలు పక్కపక్కనే ఉండేవి. ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవి. విదర్భ సైన్యం చాలా పెద్దది. కళింగ సైన్యం విదర్భ రాజ్యంతో పోల్చుకుంటే కొంత చిన్నది. అయితే ఒకరోజు యుద్ధానికి బయలుదేరుతుండగా కళింగ సైన్యంలో సైనికులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు మనకు ఓటమి ఖచ్చితంగా తప్పదు, మనం వాళ్లకు లొంగిపోవడం ఖాయం, రాజ్యానికి అవమానం అని బాధపడుతూ నడుస్తూ ఉంటారు. వాళ్లలో ఉత్సాహం సన్నగిల్లుతూ ఉంటుంది. అలా వెళుతూ ఉండగా సైన్యాధిపతి విక్రమ్ ఈ పరిస్థితిని గమనించి ఇదంతా విని సైన్యంతో అంటాడు, ఇక్కడ దగ్గరలో కాళీమాత ఆలయం ఉంది, ఆ కాళీమాత ఆలయం దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థనలు చేద్దాం అని చెప్తాడు. అయితే కాళీమాత దగ్గరికి చేరుకోగానే కాళీమాత అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి పూజలు చేసి ఒక నాణ్యాన్ని తీసుకొని బయటికి వస్తాడు. సైన్యంతో అంటాడు, సైనికులారా, మీరు యుద్ధాన్ని గెలవగలం అనే నమ్మకం నాకు కనిపించట్లేదు. అయితే ఒకసారి కాళీమాత సంకల్పం ఏంటో తెలుసుకుందాం అని తన చేతిలో ఉన్న నాణ్యాన్ని చూపించి, ఇందులో రాజముద్రిక పడితే మనం విజయం తథ్యం, బొరుసు పడితే మనం ఖచ్చితంగా లొంగిపోవలసిందే అనే కాళీమాత సంకల్పం అనుకొని మనం బయలుదేరుదాం, ఏమంటారు అని అంటాడు. అప్పుడు సైనికులంతా సరే అని చెప్పడంతో ఆ రాజముద్రికని విక్రమ్ గాల్లోకి ఎగిరేస్తాడు. ఎగిరేసి నేలపై పడగా అది రాజముద్రిక పడుతుంది. అప్పుడు ఉప్పొంగిన ఉత్సాహంతో ఇదే కాళీమాత సంకల్పం అని తెలుసుకున్న సైనికులు ఉత్సాహంతో యుద్ధంలో పాల్గొంటారు. యుద్ధంలో పాల్గొని వాళ్ళకంటే ఎంతో ఎక్కువైన విదర్భ సైన్యాన్ని ఓడించి ఎంతో సంతోషంతో రాజ్యానికి తిరిగి వస్తారు. అప్పుడు దళపతి దళనాయకుడికి అనుమానం వచ్చి సేనాధిపతి అయిన విక్రమ్కి అడుగుతారు, ఇంత చిన్న సైన్యం అంత పెద్ద సైన్యాన్ని ఓడించింది నిజంగా కాళీమాత సంకల్పమే కదా అని అంటాడు. అప్పుడు విక్రమ్ తన దగ్గర ఉన్న ఆ నాణ్యాన్ని దళపతి చేతిలో పెడతాడు. దళపతి ఆ రెండు వైపులా రాజముద్రిక ఉండడాన్ని చూసి, దీని అర్థం ఏంటంటే మనలో సంకల్ప బలం గట్టిగా ఉన్నట్టయితే అదే దైవబలంలా మారి మనల్ని ముందుకు నడిపిస్తుంది. జై శ్రీరామ్.